ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి గెలిచింది కదా నుల్లా ఇక మరిగా కూటమిలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు సారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. అయితే సారు రేపు ఉత్తరాంధ్రలో పర్యటిస్తాడంట. రేపు ఉదయం సారు 10 గంటలకు ఉండవెల్లి నుంచి మీది మోటార్ల బయలుదేరతాడట. మరిగా సారు పర్యటన ఏర్పాట్లు ముచ్చటేందో ఓసారి చూద్దాం పాన్రి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన అయితే చేయనున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుమారుగా నెల రోజులు గడిచిన తర్వాత ఉత్తరాంధ్ర పర్యటనలో మొదటిసారి రావడంతో ఇక్కడ కావలసినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు హోమ్ మినిస్టర్ అనిత ఇక్కడ దగ్గరుండి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉండవల్లి నుంచి బయలుదేరి ఎక్కడికైతే చేరుకుంటారో అదే స్పాట్ దగ్గర అయితే మనం ఉన్నాం. ఆ స్పాట్కి సంబంధించి ప్రస్తుతం మన కెమెరామెన్ కూడా చూపిస్తున్నారు. హెలిప్యాడ్కి సంబంధించినటువంటి స్పాట్ దగ్గర అయితే ఉన్నాం. ఉండవల్లిలో ఉదయం 10 గంటలకు బయలుదేరినటువంటి చంద్రబాబు నాయుడు నేరుగా ఎస్రాయవరం అంటే అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలంలో ఉన్నటువంటి దార్లపూడి హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ హెలిప్యాడ్ దగ్గరికి అయితే సుమారుగా 11-10 గంటలకైతే చేరుకునే అవకాశం కూడా కనబడుతుంది. అక్కడి నుంచి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పోలవరం ఎడమ కాలువ పరిశీలించే అవకాశం కూడా కనబడుతుంది. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులు ఎంతవరకు జరిగాయి, ఎంతవరకు జరగలేదు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా రేపు ఆయన చేసే అవకాశం కూడా కనబడుతుంది. అక్కడ కొన్ని రకాల కార్యక్రమాలు కూడా ఆయన చేపట్టబోయే అవకాశం కూడా కనబడుతుంది. అక్కడి నుంచి సుమారుగా 12 గంటలకు బయలుదేరి విజయనగరం జిల్లా భోగాపురం వెళ్తారు. మధ్యాహ్నం 1:30 వరకు కూడా అంతర్జాతీయ విమానాశ్రయం సంబంధించిన పనులపై సమీక్షించే అవకాశం కూడా కనబడుతుంది. అక్కడి నుంచి 1:50 బయలుదేరి ఏపీ మెట్టెక్ జోన్కి సంబంధించి అక్కడ చేరుకొని సుమారుగా 2:30 గంటలకు వరకు కూడా అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం కూడా ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి CII వర్చువల్ సమావేశంలో పాల్గొనే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే జిల్లా కలెక్టర్తో పాటు కూడా ఇక్కడ అధికారులందరూ చేరుకొని దగ్గరుండి అన్ని రకాల పనులు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం.